పారడైజ్ టీజర్ చూసారా? ఆ టీజర్ లోని డీటెయిల్స్ గురించే మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సూత్ర. పారడైజ్ టీజర్ చూసాక చాలా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి ఆడియన్స్ నుంచి. కొందరేమో హైపుక్ తగ్గట్లేదని, కొందరేమో బీజిఎం బాలేదని, కొందరేమో నాని చెప్పిన డైలాగ్ అర్థం కావట్లేదని చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ మనం అవన్నీ పక్కకు పెట్టేసుకొని టీజర్ లోకి డీప్ గా వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పారడైజ్ ఫస్ట్ అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నాని క్యారెక్టర్ ఒక వెనుకబడ్డ జాతిలో పుట్టినవాడని, ఆ జాతి వాళ్ళందరినీ బ్లాక్ కలర్ తో కాకులతో పోలుస్తూ నానిని, అదే మన జడల్ గాడిని ఆ కాకులకు నాయకుడుగా చెప్తూ వచ్చారు. టీజర్ రిలీజ్ కాకన్నా ముందు పారడైజ్ మూవీ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ తో ఒక సెకండ్ వైఫ్ కి పుట్టిన కొడుకుకి జరిగే అన్యాయం గురించి ఉంటుంది అనుకున్నాను. బట్ టీజర్ చూసాక మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగానే ఉంది మూవీలో అని అర్థమైంది. బేసిక్ గా పారడైజ్ మూవీ 1980s టైం పీరియడ్ లో జరుగుతున్న స్టోరీ. టీజర్ లోని వెరీ నెక్స్ట్ షాట్ లో నాని ఒక కిరీటం పెట్టుకొని కనబడతాడు. ఆ కిరీటం అడవి జాతికి సంబంధించిన నృత్యకారులు, అదే డాన్సర్స్ పెట్టుకునే కిరీటం అది. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ షార్ట్స్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మహల్లోకి వెళ్లి షూటింగ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. మేబీ నాని ఇచ్చిన మోటివేషన్ కి వెనుకబడ్డ జాతి వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం తిరగబడ్డ సీనేమో అది. తర్వాత మనం చూస్తే పారడైజ్ పీపుల్ ఏదో మేజర్ పబ్లిక్ ప్లేస్ లో డాన్స్ చేయడం చూడొచ్చు. మేబీ పారడైజ్ పీపుల్ పడుతున్న బాధని గవర్నమెంట్ అండ్ కామన్ పీపుల్ కి తెలియడానికి ఇలా చేస్తుండొచ్చు. తర్వాత కొన్ని సీన్స్ లో హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అవి కూడా పాతకాలం హాస్పిటల్స్ లాగా కనబడుతున్నాయి. ఈ సీన్ లో అయితే మన జడల్ గాడు ఫుల్ బ్లడ్ బాత్ చేసి ఒక కాస్ట్లీ కప్ లో టీ తాగుతున్నాడు. కోర్ స్టోరీ గురించి మాట్లాడదామని ఎంత అనుకున్నా గానీ జడల్ గాడు కనబడంగానే వాడి క్యారెక్టర్, వాడి బాడీ లాంగ్వేజ్, వాడి గెటప్ ఇవన్నీ చూసి వేరే ఏ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అంతలా డిస్ట్రాక్ట్ చేస్తుంది జడల్ గాడి క్యారెక్టర్. అండ్ మోహన్ బాబు ఇన్ స్టైలిష్ లుక్ విత్ AK-47 చాలా క్రేజీగా అనిపించింది అసలు ఆ లుక్. మీరు మంచిగా గమనిస్తే పక్కకే తలకెళ్ళ బర్ని గారు కూడా ఉన్నారు. ఫుల్ హెయిర్, బియర్డ్ అండ్ చేతిలో కత్తితో నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆయన గెటప్ కూడా. ముందు రిలీజ్ అయిన టీజర్స్ లో బర్ని గారి వాయిస్ విని ఆయన మూవీలో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాం, కానీ నెగిటివ్ సైడ్ లో ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రాఘవ్ జుయాల్ క్యారెక్టర్ కూడా చాలా క్రూయల్ గా అండ్ వైలెంట్ గా కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ వెరీ నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే ఇక్కడే ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది. ఈ సీన్ లో డాన్స్ చేస్తున్న లేడీ ఎవరు? మూవీ టీం వాళ్ళు కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. బట్ ఈ సీన్ లో ఉన్న లేడీ కీర్తి సురేష్ అయితే కాదు. మేబీ హీరోయిన్ కయాదుయే అయిండొచ్చు అని అంటున్నారు కొందరు. అండ్ తర్వాత సీన్ లో ఒక పర్సన్ నెక్ కట్ చేస్తూ ఉంటారు. ఆ సీన్ లో ఉన్నది ఎవరో కాదు, మోహన్ బాబే. దీన్ని బట్టి చూస్తే మోహన్ బాబు క్యారెక్టర్ కనబడడానికి స్టైలిష్ గా ఉన్నా గానీ చాలా డేంజరస్ క్యారెక్టర్ లా ఉండబోతుందేమో. ఈ సీన్ లో కనబడుతున్న లేడీ యాక్టర్ పేరు సోనాలి కుల్కర్ని. ఈవిడ జడల్ గాని మదర్ అయిండొచ్చు లేదా సిస్టర్ అయిండొచ్చు. ఇక్కడ ఈ సీన్ లో నాని పక్కనే ఉంది. ఇంతమంది మగవాళ్ళ మధ్యలో ఒక్కతే లేడీ ఎందుకు ఉండొచ్చు? మేబీ తనకు జరిగిన అన్యాయం గురించి అడగడానికే పారడైజ్ పీపుల్ అంతా కలిసి నానితో ప్యాలెస్ లోకి వచ్చారేమో అని అనిపిస్తుంది నాకైతే. అండ్ మళ్ళీ జైల్ ఫైట్ సీన్స్ చూపించారు. ఈ జైల్లో జరిగే ఫైట్ సీన్స్ మూవీలో చాలా క్రూషియల్ గా ఉండబోతున్నాయేమో. అందుకనే జైల్ ఫైట్ సీన్స్ కి స్పెషల్ గా మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ సీన్ లో నాని ఒక కేఫ్ లో ఫ్యూ పీపుల్ తో ఫైట్ చేస్తున్నాడు. కొద్దిగా డీప్ గా గమనిస్తే చుట్టూ ఉన్న వాళ్ళంతా వైట్ అండ్ వైట్ వేసుకొని సేమ్ కలర్ కండువా వేసుకున్నారు. మేబీ ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయి ఉండొచ్చు. నాని వాయిస్ ఓవర్ అండ్ కొన్ని సీన్స్ చూస్తుంటే మూవీలో పొలిటికల్ డ్రామా కూడా చాలానే ఉన్నట్టు అనిపిస్తోంది. పారడైజ్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ జడల్ గాడు ఎలక్షన్ లో కూడా నిలబడతాడేమో. అదే నిజమైతే ఈ సీన్ లో అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేబీ ఏ సెలబ్రేషన్ ఫర్ నాని విక్టరీ. ఈ సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది ఒక గడి, అంటే ఒక పెద్ద మహల్ అని. పారడైజ్ పీపుల్ అంతా కలిసి గడి మీద తిరగబడి గడిలో ఉన్న దొరని చంపేశారేమో. అండ్ లాస్ట్ ఇరుగుదిష్టి పొరుగుదిష్టి సీన్. ఈ సీన్ ఎంత నచ్చిందంటే నాకు, నాని బాడీ, ఆ బేస్ వాయిస్, తెలంగాణ కోర్ స్లాంగ్, చుట్టూ ఉన్న జైల్ వరల్డ్, మెయిన్ గా ఫ్రేమే చాలా సూపర్బ్ గా తీశారు అసలు. ఇక వీడియో ఎండ్ లోకి వచ్చేసాం. షార్ట్ గా పారడైజ్ గురించి మాట్లాడుకోవాలంటే, పారడైజ్ అనేది ఒక ప్లేస్. అక్కడ వెనకబడ్డ జాతి వాళ్ళు ఉంటారు. ఈ జాతి వాళ్ళపై దొరలు ఎప్పుడూ రూల్ చేస్తూ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటారు. అలాంటి వెనకబడ్డ జాతిలో జడల్ అనే ఒక హీరో పుట్టాడు. ఈ జడల్ గాడు పారడైజ్ వాళ్ళ కోసం చేసే ఫైటే పారడైజ్ మూవీ మెయిన్ మోటివ్. ఇదంతా కూడా ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ అండ్ అప్డేట్స్ ని చూసి మూవీ మీద ఉన్న నా ఫీలింగ్ ని అండ్ ప్రిడిక్షన్ ని మీ ముందు పెడుతున్నాను అంతే. అంతకు మించి నాకేం సంబంధం లేదండోయ్. ఇక్కడతో క్లోజ్ చేద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.